హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం విమర్శ గురించి తెలుసుకుందాం. విమర్శించడం. పని చేతగాని వాళ్ళే పని చేసే వాళ్ళని విమర్శిస్తూ ఉంటారనమాట. దీని పేరే విమర్శ. ఎలా అంటే ఇప్పుడు మనం కొంచెం ఏదో మన దగ్గర ఉన్న అమౌంట్తో మనకు వచ్చిన పని అనుకొని ఒక చిన్న హోటల్ పెట్టుకోవడము, లేకపోతే ఒక చిన్న టైలర్ షాప్ పెట్టుకోవడము, లేకపోతే ఇంట్లోనే బట్టలు కుట్టడము, లేకపోతే చిన్నగా చీరలు బిజినెస్ చేసుకోవడము, అండ్ లేకపోతే ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పడము, ఏదో చల్లనీళ్ళకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు తోడు ఏదో చిన్నగా మనం వ్యాపారం చిన్నగా స్టార్ట్ చేస్తే అది చేయడం చేతకాని వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు, అది ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు మరీ రేట్ ఎక్కువ పెట్టేస్తున్నావు, తగ్గించి పెట్టుకోవచ్చు కదా, నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకు, అక్కడ చూస్తే అలా ఉంది, నువ్వు ఇలా చేస్తావు. ఇవన్నీ నెగిటివ్ థాట్స్. చేతకాని వాడు చేసే పనులు. ఎవరైతే ఇప్పుడు నేను చెప్తున్న పనులన్నీ చేసి వాళ్ళ ఆత్మవిశ్వాసంతో వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటున్నారో, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, దయచేసి ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్స్ మన చుట్టూ 100 మంది ఉంటారు. మనం ఒక్కరమే పాజిటివ్గా ఉన్నా మన చుట్టూ 100 మంది ఉంటారు ఇలాంటి నెగిటివ్ పర్సన్స్. అందరినీ మనం దూరం చేసుకోలేం కాబట్టి మనం ఒక చిన్న ప్లాన్ చేద్దాం. ఎలా అంటే వాళ్ళు మాట్లాడేదంతా మాట్లాడినివ్వండి, చెవి లోపలికి కూడా వెళ్ళనివ్వకండి. ఎలాగండి చెవి లోపలికి కూడా వెళ్ళకుండా ఉండాలి? ఉండాలి. చెవి బయట వరకే వాళ్ళ మాటలు అలా టపటపటపట అనేసి కింద పడిపోవాలి. మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా నెగిటివిటీ వస్తుంది అంటే మీరు పాజిటివ్గానే థింక్ చేయండి. మీ థింకింగే మీ పనికి యూజ్ అవుతుంది, కానీ వాళ్ళు చెప్పింది మీకు యూజ్ అవ్వదు. ఇప్పుడు ఒకరు, ఇద్దరు, ముగ్గురు చెప్పినా మీరు వినకుండా పోవచ్చు. 4, 5 మంది కలిసి వచ్చి అదే మాట పదే మీకు చెప్తూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ కూడా లో అయిపోతుంది. అలా మొత్తం అందరూ కలిసి ఒక మూగుమ్మడిగా వచ్చి మిమ్మల్ని దాడి చేసి విమర్శిస్తున్నారంటే మీరు త్వరలో గెలవబోతున్నారని అర్థం. మీరు ఇక్కడ ఆగుతారా, ముందుకెళ్తారా అని కాలం మీకు వదిలిన ఒక ఛాలెంజ్ అనమాట. కొంతమంది అక్కడే ఆగిపోతారు. అవునేమో, నిజమేమో, అయ్యో ఎందుకు వచ్చానబ్బా, ఎందుకు చేశానబ్బా, అలా మీరు ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ చేసుకుంటారో అయిపోయింది. వాళ్ళ విమర్శకు మీరు పడిపోయినట్టే లెక్క. మీరేమంటారో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.